హాయ్ హలో అండి, బెండకాయ ఫ్రైని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందుకోసము స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను, కొంచెం కొత్తిమీరను, వెల్లుల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ ఫ్రై చేసేటప్పుడు గిన్నెపై ఎలాంటి మూత ఉంచరాదు. ఒకవేళ మూత ఉంచినట్లయితే బెండకాయ ముక్కల్లో ఉన్న జిగురు అనేది పోదు. ఇప్పుడు బెండకాయ ముక్కల్లో ఉన్న జిగురు పోయిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఒక స్పూన్ ధనియా పొడి, ఒక స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, కారం అంతా బెండకాయ ముక్కలకు పట్టే విధంగా ఫ్రై అయిన తర్వాత చివరగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకున్నట్లయితే బెండకాయ ఫ్రై రెడీ అయినట్లు. ఈ బెండకాయ ఫ్రై పప్పుచారు, అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే